వర్కర్స్కి హాస్పిటల్ కట్టడానికి అప్పు కోసం ట్రై చేస్తున్నాం కదా. ఆ, సేట్ గారు ఎంత కావాలన్నా ఇస్తా అన్నారు. ముందు వెళ్ళి ₹1,00,00,000 తీసుకురండి. ఇదిగోండి నోటు. హాస్పిటల్ విషయం ఒకసారి ఆలోచిస్తే మంచి తమ్ముడు. ఇప్పటికే మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఆలోచించాను. హాస్పిటల్ కడదాం. అప్పు చేసి మరీ వర్కర్స్కి ఇంత చేయాలా? చెయ్యాలి. చెయ్యాలి, కాకపోతే దానికి కూడా లిమిట్ ఉండాలి. మీకు కూడా లిమిట్ ఉంటుంది. ఇంటి విషయాల్లో పెద్దవాళ్ళగా ఏం చెప్పినా వింటాను. ఆఫీస్ విషయాల్లో మాత్రం నేను చెప్పిందే మీరు వినాలి. నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ వెళ్ళండి. అది కాదు తమ్ముడు, వర్కర్స్కి విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఇవాళ ఆఫీస్ నుంచి గెట్ అవుట్ అన్నాడు, రేపు ఇంటి నుంచి గెట్ అవుట్ అన్న నమ్మకం ఏంటి? అలా అన్నాడంటే మనం రోడ్డును పడ్డట్టే. కాంతం పిన్ చెప్తూనే ఉంది, ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది, జాగ్రత్త పడండి అని. ఆ జాగ్రత్త ఏదో ఇప్పుడైనా పడితే మంచిది. నువ్వేంటక్క మాట్లాడో? ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని. మీ ప్రాబ్లం తీరితే నా ప్రాబ్లం తీరుతుంది కదా. గ్యారంటీగా తీరుతుంది. అందరికీ నమస్కారం. మీరెవరు? టెన్షన్తో మేము చేస్తుంటే కృష్ణ పరమాత్ముడిలా నవ్వేంటి? చూడండమ్మా, ప్రాబ్లం ఉన్న చోట జీవి ఉంటాడు, జీవి ఉన్న చోట ప్రాబ్లం ఉండదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆకాష్ ఈ జేపీఆర్ కంపెనీ ఫైల్ తీసుకురమ్మన్నాడు సైన్ పెట్టడానికి. ఇదో సరిగ్గా వాడు సైన్ పెడుతున్నప్పుడు నేను వాడికి ఫోన్ చేస్తాను. వాడు నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వాడికి తెలియకుండా నువ్వేమో ఈ స్టాంప్ పేపర్స్ మీద, బ్లాంక్ చెక్స్ మీద వాడి సంతకం పెట్టించు. ఓకే సరేనా? ఓకే ఓకేనండి, పంపిస్తాను. థ్యాంక్ యూ. అనయ్య, జేపీ వాళ్ళ అగ్రిమెంట్ రెడీ అయిందా? రెడీ. నువ్వు సంతకాలు పెట్టేస్తే చెప్పనయ్యా. బాయ్. ఈ ఫైల్ నేను పంపించేస్తాను. జేపీఆర్కే. ఓకే. హలో. నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి, ఎవరెవరు ఎంతెంత నేను కొట్టేశారు. చెప్తాను. సేట్ దగ్గర ₹1,00,00,000 అప్పుకి నోటు రాసాడు ఆకాష్. ఇంకో నోటు మీద సంతకం చేయించి వాడి పేరు మీద 3 కోట్లు అప్పు చేశాం. టోటల్ 4 crores. మరి మీరు? నాయుడు గారికి ఇమ్మని సంతకం పెట్టించిన చెక్ ఇచ్చాడు కదా, ఆ చెక్కుతో బ్యాంకులో సొమ్మంతా డ్రా చేశా. కంగారు పడుకో, పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ మీద సంతకం చేయించి ఫ్యాక్టరీ అమ్మేశాం. 5 కోట్లు. వాడు పెట్టిన సంతకాలు మన తలరాతలనే మార్చేశాయి. మీ తలరాతలు మారడానికి కారణం నేను. నన్నే మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతాం జీవి? అందుకే నీ పేరు మీద 10 ఎకరాలు రిజిస్టర్ చేయించాం. చూసుకో. అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదే బాబు. తీసుకోమ్మా తీసుకో. ఇదంతా మీ తమ్ముడు తెలిసే లోపు ఏదో ఒక వంక పెట్టుకుని ఆ ఇంట్లోంచి బయటపడండి. హే, చాక్లెట్స్ తెచ్చాను. పిన్ని దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. లక్ష్మి, చాక్లెట్స్. వెళ్ళండి వెళ్ళండి. హలో, నేను నాయుడు మాట్లాడుతున్నాను. నమస్కారం నాయుడు గారు. మీకు చెక్ అందింది కదా? అందితే ఫోన్ చేసిన కర్మ నాకెందుకయ్యా? వారం క్రితం చెక్ పంపిస్తాను, ఇంతవరకు పంపలేదు. మొబైల్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఆఫీసు ఫోన్ చేస్తే ఊరెళ్ళారని చెప్తున్నారు. నిజంగానే? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? లేదు సార్, నిజంగానే మా అత్తగారు ఊరెళ్ళాను. అత్తగారు ఊరు కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా. చెప్పిండే డబ్బు ఇవ్వాలి కదా. మా బ్రదర్స్కి చెక్ రాసిచ్చి వెళ్ళాను కదా. ఆ విషయం నాకు అనవసరం. ఇంకో గంటలో నా చెక్ అందాలి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. ఏంట్రా అలా అరిచేవు? ఏమైంది? నాయుడు గారికి చెక్ పంపలేదా? నాయుడు గారేంటి, చెక్ ఏంటి? ఏంటంటావేంటి? నేను ఊరెళ్ళే ముందు 70 లక్షలు చెక్ రాసిచ్చానుగా. నాకిచ్చావా? లేదే. లేదంటావేంటి? అనయ్య, నువ్వు కూడా ఉన్నావుగా అప్పుడు? ఉన్నాను, బట్ చెక్ ఇచ్చిన నాకు గుర్తులేదు. గుర్తులేదా? ఇస్తే డెఫినెట్ గా గుర్తుంటుంది కదా. అంటే ఇవ్వకుండానే ఇచ్చానని
నేను అబద్ధం ఆడుతున్నానా? లేకపోతే ఆయన అబద్ధం ఆడుతున్నారా? అనే కదా అంటున్నారు. ఆ డబ్బులు మీరే తినేశారని మరిది గారి ఉద్దేశం. అవి మాటలక్క ఆయన ఉద్దేశం అది కాదు. ఆ, ఎవరి ఉద్దేశం ఏంటో బాగానే తెలుస్తుందమ్మా. ఎగురు దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలని మా మొగుళ్ళు దొంగలు చేశారు. మిమ్మల్ని నమ్ముకుని ఇంట్లో ఉన్నందుకు మాకు తగిన శాస్త్రం చేశారు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డారే? జరిగిన అవమానం సరిపోలేదా? మెడపట్టుకుని బయటికి గెంటాలా? ఇక ఇంట్లో ఒక క్షణం ఉండదు. బావగారు ఏంటిది? ఆయన టెన్షన్లో ఏదో మాట్లాడితే పెద్దవారు మీరు పెద్దవాళ్ళ ఉన్న గౌరవం ఉంటే వాడు అలా మాట్లాడతాడా? ఈవేళ 70 లక్షలు తిన్నామన్నాడు, రేపు 70 కోట్లు అంటాడు. డబ్బు లేకపోయినా ముష్టెత్తు బ్రతకలం కానీ ఇలా మాట పడుతూ బ్రతకలేం. పదండి. ఛీ! అదండి అక్క వెళ్ళదక్క. బావగారు ఏంటండి అలా చూస్తున్నారు? మీరన్నా వెళ్ళి వాళ్ళు ఆపండి. అక్క చస్తే ఈ కొంపలు అడుగు పెట్టకూడదు. అంత మాట అనుకక్క. అనుష, శ్రావణి, రేవంత్, ఆగక్క, రండి. వెళ్ళొద్దక్క. ఇన్ని మాటలు అయ్యో, ఇంత అవమానమా? జయక్క క్షణం కూడా ఉండకు. జయక్క ప్లీజ్. బావగారు నా మాట వినండి. నీతో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం మాకు లేదా. వెళ్ళకండి. ఏమండి? ఏమండి? వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, ఆపండి. త్వరగా రెడీ అయ్యి అన్నయ్య దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ ఆకాష్, ఈ ఇంటిని జప్తు చేస్తున్నాం. ఏంటండి ఇదంతా? మీ వారు సేట్ దగ్గర ఈ ఇల్లు తాకట్టు పెట్టి 4 కోట్లు అప్పు తీసుకున్నారు. నేను సేట్ దగ్గర తీసుకుని ₹1,00,00,000. కానీ దీంట్లో 4 కోట్లనుందిగా. ఆ సంతకాలు మీవేగా? మీరు మీ అన్నయ్యలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఫ్యాక్టరీ మిగతా ఆస్తులు అమ్మించారని తెలిసి ఆయన కోర్టులో కేసు వేశారు. ఇంటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోట్లకి సంతకాలేంటి? పవర్ ఆఫ్ అటార్నీ ఏంటి? అసలు ఏం జరిగిందండి? మోసపోయాం. మా అన్నయ్యల చేతుల్లో పూర్తిగా మోసపోయాం లక్ష్మి. మిస్టర్ ఆకాష్, ఈ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు, మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఈస్ కోర్ట్ ఆర్డర్. మిస్టర్ ఆకాష్, ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ లెక్క చూసినా ఇంకా మీ బాకీ 3 కోట్లు. వన్ మోర్ థింగ్, మీరు నాయుడు గారికి ఇచ్చిన 70 లక్షల చెక్కు బౌన్స్ అయింది. దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ కూడా మీ మీద ఉంది. 501. ఎస్ సార్. దయచేసి ఆయన అరెస్ట్ చేయకండి. వెంటనే మా అన్నయ్యని పిలిపించి మీకు ఇవ్వాల్సిందంతా సెటిల్ చేస్తాను. సారీ అండి, మా డ్యూటీ మేము చేయాలి. కానిస్టేబుల్. ఎస్ సార్. ఒక్క నిమిషం, మీకు దండం పెడతాను. అరెస్ట్ చేస్తే మా పరువు పోతుంది. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. సారీ అమ్మా, ఇప్పుడేం చేసినా ఉపయోగం లేదు. 3 కోట్లు కోర్టులో కట్టి మీ వారిని విడిపించుకోండి. లక్ష్మి, టిఫిన్ తినండి. వద్దు లక్ష్మి. పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నిన్ను, మన పిల్లల్ని నడి రోడ్లో పడేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. అలా మాట్లాడకండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు చూడండి ఎలా డీలా పడిపోయారు. వాళ్ళ మొహం చూసన్నా తినండి, తీసుకోండి. మీరు కూడా తినండి. పర్వాలేదు, తినండి.
ఏమండి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానండి. వద్దు లక్ష్మి, ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకుండా ఉండడమే మంచిది. తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఏమీ అనుకోడండి. జరిగిన దానిలో మీ తప్పేం లేదు కదా. అయినా నా కష్టం వస్తే అన్నయ్యకి తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అన్నయ్య కాక ఇంకెవరు కాపాడతారు? సరే, జాగ్రత్తగా వెళ్ళండి.